హలో అండి అందరికీ నా పేరు సుమ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఫేస్ షేవింగ్ ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి వీడియో చేస్తున్నానండి. సో ఫేస్ షేవింగ్కి నేను ఈ రేజర్స్ వాడుతున్నాను. ఇవి బేసిక్ రేజర్స్ ఇప్పుడు మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి, లేదంటే మింత్రాలో దొరుకుతున్నాయి, నైకాలో దొరుకుతున్నాయి, ఎక్కడైనా దొరుకుతున్నాయి. సో ఇది నా ఫేస్ ఆఫ్టర్ షేవింగ్, బట్ మీరు బిఫోర్ చూస్తే మీకు చాలా డిఫరెన్స్ చూస్తారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద షేవింగ్ అండి. ఫస్ట్ ఇక్కడ మీరు నా ఫేస్ చూస్తే మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, బట్ నాకైతే బాగా సైడ్ లేయర్ చూసారా, ఒక హెయిర్ లేయర్ అదైతే బాగా పెరిగిందండి. అండ్ ఆల్సో నాకు చిన్ మీద కూడా హెయిర్ బాగా పెరుగుతుంది. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే లైట్గా మేకప్ ఉంది కాబట్టి మినరల్ ఆయిల్ తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసి ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను మినరల్ ఆయిల్తో. మీరు మీ మేకప్ రిమూవర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ మినరల్ ఆయిల్ యూస్ చేయడానికి అలవాటు పడ్డాను. నెక్స్ట్ ఈ రేజర్ తీసుకుంటున్నాను. రేజర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ మినరల్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎప్పుడైనా ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు మీ సైడ్ లాక్స్ని పైకి తీసి పట్టుకోండి, లేదంటే చాలా అనీవెన్గా మనకి ఫేస్ షేవింగ్ అవుతుంది. ఎలా ఉంటుందంటే అంటే తెలుస్తుంది అనమాట, వీళ్ళు ఏదో చేశారు అన్నట్టు తెలుస్తుంది. సో మనకు ఆ న్యాచురల్ లుక్ రావాలంటే మీ సైడ్ లాక్స్ని అసలు మీరు ఎక్కువ ఏం చేయొద్దు. అవి తీసి పైకి పట్టుకుని మిగతా హెయిర్ని అంతా షేవ్ చేయండి. దిస్ ఈజ్ హౌ మచ్ హెయిర్ ఐ గాట్ ఫ్రమ్ వన్ సైడ్. నెక్స్ట్ నేను ఇక్కడ లిప్స్ చేస్తున్నాను. లిప్స్కి కూడా లోపల టంగ్ సపోర్ట్తో కొంచెం దాన్ని ఎలివేట్ చేసి చేస్తున్నానండి. సో దట్ అక్కడ నాకు ఎలాంటి బ్రూజెస్ కానీ ఏమీ కాకుండా. ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం చేసినట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ మీ ఫేస్ మీద మంచి లేయర్ ఆఫ్ అలోవెరా జెల్ వేసి ఫస్ట్ టైం వాళ్ళైతే అలా చేయండి. బట్ ఒక్కసారి మీకు అలవాటు అయిపోతే ఏదన్నా ఒక కైండ్ ఆఫ్ లైక్ గ్రీజీ సబ్స్టెన్స్ ఏదన్నా పర్వాలేదు, అది మీది మాయిశ్చరైజర్ అవ్వచ్చు, అలోవెరా జెల్ అవ్వచ్చు, అంటే మనకు అక్కడ ఆ స్లిప్పరీనెస్ ఉండాలన్నమాట ఈ ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు. సో అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోర్ హెడ్ మీద కూడా చేస్తున్నాను. యూజువల్గా నాకు ఎక్కువ సైడ్ లాక్ అండ్ చిన్ కింద అండ్ ఆల్సో చీక్స్ మీద ఎక్కువ హెయిర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు పోస్ట్ ఆ రొటీన్ చూపిస్తాను. తర్వాత నేను ఫేస్ వాష్ చేశానండి నార్మల్ క్లెన్జర్తో అంతే. అండ్ ఇక్కడ నేను ఐస్ అప్లై చేస్తున్నాను. ఐస్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఇరిటేట్ అయితే ఆ ఇరిటేషన్ అంతా తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూస్తే నా చీక్స్ కొంచెం రెడ్నెస్ అది ఉంది కదా, అదంతా తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పి ఐస్తో మసాజ్ చేస్తున్నాను. ఐస్తో మసాజ్ చేశాక నెక్స్ట్ నేను ఒక హైలూరానిక్ యాసిడ్ సెరం వాడుతున్నాను. మామూలు మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు, బట్ నేను కొత్తగా కొన్నాను అందుకని ఇది ట్రై చేస్తున్నాను. సో ఆ సెరం అప్లై చేస్తున్నాను. ఆఫ్టర్ షేవింగ్ నేను ఎక్కువ స్కిన్ కేర్ కానీ ఎక్కువ స్ట్రెస్ కానీ స్కిన్ మీద పెట్టనండి. జస్ట్ ఒక ప్రోడక్ట్ వాడి వదిలేస్తాను అంతే. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.